నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై అవగాహన ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శాంతినగర్ అడ్డరోడ్ వద్ద నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఆర్థిక లాభం కలుగుతుందని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, రవాణా శాఖ అధికారి కరీం, ఆటో డ్రైవర్లు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే మేడం. నమస్కారం. మనం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఒక 1 మంత్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో ఎవ్రీ వీక్ ఒక థీమ్ తోటి మనం చేస్తున్నాము. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ట్రాక్టర్ ర్యాలీలు, మనకి ఎవ్రీడే హౌస్ హోల్డ్ గురించి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్లో జీఎస్టీలు ఎట్లా మార్పులు వచ్చినాయి దాని గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. సో మనకు జీఎస్టీ రేట్ రిడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి 28% నుంచి 18% తగ్గినాయి. అందువల్ల 80,000 నుంచి 1,20,000 వరకు కొన్న వాళ్ళకి లాభం ఉంటుంది. అలాగే ట్రాక్టర్స్ 12% నుంచి ఇప్పటికి 5%గా జీఎస్టీ తగ్గినాయి. సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్గా ప్రతి ట్రాక్టర్కి మోడల్ బట్టి 40,000 దాకా సేవింగ్స్ ఉంటుంది ఫార్మర్స్కి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ కూడా 28% నుంచి 18% ఉన్నాయి. సో ప్రతి ఐటమ్కి డిఫరెన్స్ బట్టి 300 నుంచి 800 వరకు మనకు సేవింగ్స్ ఉంటుంది. అలాగే ఫ్లైట్ ప్యాసింజర్ సర్వీసెస్ వెహికల్ రెంటల్స్ 12% నుంచి 5% తగ్గినాయి. 3,500 దాకా సేవింగ్స్ ఉంటుంది ప్రొటెక్షన్ ప్రకారం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ గూడ్స్ క్యారేజెస్కి 12% నుంచి 5%గా మనకి జీఎస్టీ తగ్గినాయి. కాబట్టి యూజర్స్కి ప్రీమియంలో 1,200 నుంచి 1,500 ప్లస్ 10,000 వరకు కూడా లాభం ఉంటుంది. సో ఇట్లా ఈరోజు ఈ థీమ్ ప్రకారం మనం రేట్ కంపారిజన్ కూడా చేస్తున్నాము. సో కొన్ని బస్సెస్లో చూసుకుంటే మనకు 60,000 నుంచి 2,50,000 వరకు కూడా బస్సు మోడల్ బట్టి మనకు ఈసారి యూజర్స్కి చాలా సేవింగ్స్ ఉంటుంది కొత్త జీఎస్టీలో. సో ఓవరాల్గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 12%, 5% అండ్ 28% నుంచి 18% కొన్ని రేట్లు వచ్చినాయి. కాబట్టి మనకు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్స్, ఫ్రైట్ ఛార్జెస్ అన్నింటిలో కూడా రేటు తగ్గుతుంది. కాబట్టి యూజర్స్కి అందువల్ల చాలా సేవింగ్స్ వస్తుంది. సో దీనిపైన అవగాహన కల్పించడానికి మనకు డిటీసీ డిపార్ట్మెంట్ తరఫులో అందరికీ ఓరియంటేషన్ ఇచ్చాము. అది కాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాలి. కాబట్టి ఇవాళ అంద యూజర్స్ తోటి మనం ట్రాలీ కూడా చేస్తాం. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద వారం రోజుల పాటు ఈ కార్యక్రమం డైలీ జరుగుతూ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ మీద జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ మీద, స్కూల్స్ మీద, అదేవిధంగా అగ్రికల్చర్ మీద, అన్నిటి మీద కూడా వారం రోజులు ఇది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ఈరోజు కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది. మధ్యతరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఇది. ఎందుకంటే ఆటోలు కొనుక్కునే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. దాని మీద జిఎస్టీ తగ్గించి వాళ్ళకి ఆటో కొనుక్కోవడానికి మినిమము 25% తగ్గుతుంది. అంటే 25,000 వరకు వాళ్ళకి తగ్గుతుంది. కార్లు కొనుక్కున్న వాళ్ళకి 70,000 వరకు వాళ్ళకి తగ్గుతుంది. ఇలాగా సేవింగ్ చేసుకోవడం వలన వాళ్ళకి ఆర్థికంగా బలపడతారు. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయం పరుచుకుంటూ ప్రజలకి న్యాయం కలగాలని దాని మీద వాళ్ళు ప్రయత్నించడం చాలా సంతోషంగా ఉంది. దాని మూలంగా మన ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా మన సీఎం గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.